భూమి, ఒక నిమిషం. ఒక మాట అడుగుతాను, నువ్వేమీ అనుకో కదా? అడగాలి అని నువ్వు ఫిక్స్ అయిన తర్వాత నేను వద్దన్నా కూడా నువ్వు ఆగవు కదా, అడుగు. నేనిప్పుడే టీవీలో ఒక న్యూస్ చూశాను భూమి. ఒక అమ్మాయి ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకి ఆ భర్త ఆ అమ్మాయికి డివోర్స్ ఇవ్వకుండానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కథ మాకెందుకు చెప్తున్నావు అలేఖ్య? ఊరికే చెప్తున్నాను భూమి, తప్పుగా అనుకోవద్దు. నీ మంచి కోరి నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే మాధవ్ నిన్ను ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. 2 సంవత్సరాలవుతుంది. కానీ మాధవ్కి ఆల్రెడీ ఒక కూతురుంది. అంటే ఏంటనర్థం? మాధవ్కి ఇంతకు ముందే వేరే అమ్మాయితో పెళ్లి అయిందనే కదా? అప్పుడు చట్టం దృష్టిలో నువ్వేమవుతావు? 2వ భార్య అవుతావు. కాకపోతే ఇక్కడ నీ అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి బతికి లేదని మాధవ్ చెప్తున్నాడు. పొరపాటున మాధవ్ చెప్పింది అబద్ధమై ఆ అమ్మాయి తిరిగొచ్చి కేసు పెడితే నీ పరిస్థితి ఏంటి? నిన్ను మాధవ్ని జైల్లో పెడతారు. అంతటితో ఆగుతారా? అత్తయ్యని మావిని కూడా జైల్లో పెడతారు. కేస్ మరీ పెద్దదైతే మీ అమ్మా నాన్నలు కూడా మీతో పాటే జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మీరంతా కలిసి జైల్లోనే ఉమ్మడి కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాల్సి వస్తుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భూమి. నాకు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలనేది బాగా తెలుసులే అలేఖ్య. నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇదిగో సుహాసిని, భూమి నా మాటలు సరిగ్గా పట్టించుకోకుండా పెడచెవిన పెడుతుంది. కానీ నువ్వైనా 4 మాటలు చెవిలో వేసుకో. నీకింకా పెళ్లి కాలేదు కదా, పెళ్లి చేసుకోవాలని అని అనుకుంటున్నావు కదా. పెళ్లికి ముందే నీకు కాబోయే వాడికి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగు, ఎంక్వైరీ చేసుకో. ఈ కాలంలో ఆడపిల్లలు మామూలుగా లేరు. పెళ్ళై ప్రశాంతంగా కాపురం చేసుకుంటున్న మగాన్ని లాగి తమ గుప్పెట్లో పెట్టుకుని 2వ పెళ్లి చేసుకుని మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు. ఏమైనా తేడా జరిగితే మొగుళ్ళని జైలుకి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చూడలేఖ్య, ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. నువ్వు మళ్ళీ మళ్ళీ మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. సుహాసిని విషయంలో నువ్వు బాధపడకు. తనకి ఎలాంటి భర్త రావాలో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో తనకి బాగా తెలుసు. సరేనా? సుహాసిని, పదండి వెళ్దాం. ఈ సుహాసిని ఏంటి డల్గా కనిపిస్తోంది? ఏమై ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? మన జీవితం మనకిచ్చిన 2వ ఛాన్స్ ఇది. ఇప్పుడు కూడా మనం కదలకపోతే మన జీవితానికి అర్థం ఉండదు, మన ప్రేమకి అర్థం ఉండదు.